హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంటి పందాలు తెలుగు యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. ఇప్పిస్తున్నాడు అదే అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది. రోహిణి, రే మనోజ్, ఏంట్రా ఇంత పెద్ద ఇల్లు కొన్నావు, ఇంత పెద్ద స్థాయికి వచ్చావు, ఇంక నువ్వు ఆలోచిస్తున్నావేంట్రా అని అడుగుతూ ఉంటుంది. ప్రభావతి, అవునమ్మా, ఈ ఇంటిని కొనేయాలనే వచ్చాను. అలాగే కొనేశాను. అడ్వాన్స్ కూడా ఇచ్చేశాను. మనమింట్లో 2 రోజులు ఉందామని కూడా వచ్చాము. కాబట్టి నేనింక నా మనసుని మార్చుకోలేనమ్మా. ఉంటాను, ఇక్కడే ఉండి ఇల్లు కొనుక్కుంటాను అని చెప్తూ ఉంటాడు మనోజైతే. తర్వాత ఇక ఉదయమవుతుంది. ఉదయమవ్వంగానే సత్యమైతే వాకింగ్ అని చెప్పి అదే ఏరియాలో అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. అలా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నప్పుడే సత్యమిక కొబ్బరి బోండాల బండి కనపడేసరికి అక్కడికైతే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక కొబ్బరి బోండాల అమ్మే అతన్ని దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటాడు సత్యం. చూడు బాబూ, ఒక కొబ్బరి బోండామివ్వు అని అనంగానే, మీరీ ఏరియాకి కొత్త అండి, కొత్తగా కనిపిస్తున్నారు అని అడుగుతూ ఉంటాడతను. అవును బాబూ, ఈ ఏరియాకి కొత్తే. ఈ మధ్యలే మా అబ్బాయి ఈ ఏరియాలో ఇల్లు కొన్నాడు. 2 రోజులా ఆ ఇంట్లో ఉందామని వచ్చాము అని సత్యమైతే అంటూ ఉంటాడు. అవునా, ఈ ఏరియాలో నాకు తెలిసి ఎవరూ ఇల్లు అమ్మలేదే అని అంటూ ఉంటాడు అతను. ఒకవేళ నీకు తెలియనివాళ్లు అమ్ముంటార్లే బాబూ. అదిగో చూడు, అక్కడుంది కదా ఆ గ్రీన్ కలర్ విల్లా, అదే కొంది మా అబ్బాయి అని అంటూ ఉంటాడు సత్యంతో. సత్యమైతే కొబ్బరి బోండాల అమ్మే అతనితో అది చూసి ఆ ఇంటిని కొన్నారా అని ఆశ్చర్యపోతూ ఉంటారు. అవును, ఆ ఇంటి ఓనర్సే మాకిల్లుని అమ్మేశారు. ఇదిగో బాబూ డబ్బులు అని కొబ్బరి బోండం తీసుకుని వెళ్ళిపోతాడు. అది చక్రవర్తిగారి ఇల్లు కదా, మరి వీళ్ళేంటి? చక్రవర్తిగారు ఆయన ఢిల్లీలో ఉన్నారు. ఇల్లుని ఎట్టి పరిస్థితుల్లో ఆయన అమ్మరు. ఇది వాళ్ళ ఆవిడ జ్ఞాపకం అని అంటారు. అలాంటిది వాళ్ళిల్లు అమ్మడమేంటి అని వెంటనే అసలు ఓనర్కి కొబ్బరి బోండాల అతను ఫోన్ చేస్తాడు. ఫోన్ చేయంగానే, లేదు, నేను ఇల్లు ఎవ్వరికీ కూడా అమ్మలేదు అని అంటూ ఉంటాడతను. లేదు సార్, ఎవరో వచ్చారు, ఇంట్లోనే ఉంటున్నారు కూడా. వాళ్ళు 2 రోజులు ఉంటారంట. అంటే ఈరోజు సాయంత్రం వాళ్ళు వెళ్ళిపోతారు. మీరెక్కడున్నా తొందరగా రండి సార్, ఇక్కడ అన్యాయం జరిగిపోతుంది కదా అని ఆ కొబ్బరి బోండాల అతను అంటూ ఉంటే, సరే అయితే నేను వస్తాను అని అంటూ ఇక ఇంటి ఓనరైతే బయలుదేరతాడు. ఇల్లైతే చాలా చాలా బావుందిరా అని అంటూ ఇక 2 రోజులు ఇంట్లో ఎంతో సరదాగా సంతోషంగా గడిచింది. ఇక మాకైతే చాలా బాగా నచ్చింది అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే. అవునమ్మా, ఇంత పెద్ద ఇంటిని ఇంత తక్కువ ధరికి కొంటానని అసలు కూడా నేననుకోలేదు అని అంటూ ఉంటాడు మనోజైతే. అప్పుడే ఇక ఇంటి ఓనర్ వచ్చి, నేను కూడా అనుకోలేదు, నా ఇంటిని నాకే తెలియకుండా మీరు కొనుక్కుంటారని నేను ఊహించలేదు అని ఇంటి ఓనర్ చెప్తాడు. ఆ మాట విని, ఎవరయ్యా నువ్వు, మీ ఇల్లంటావేంటి, ఇది నా ఇల్లు, 30 లక్షల అడ్వాన్స్ ఇచ్చాను, 3 కోట్లకి బిల్డింగ్ అయ్యి విల్లాని కొన్నాను అని చెప్తూ ఉంటే, అప్పుడే అసలు నీకమ్మింది ఎవరయ్యా, నువ్వు కొంటాననడానికి, ఎవరమ్మితే నువ్వు కొనడమేంటి, ఇది నా ఇల్లు అని అంటూ ఉంటాడు. అతనైతే ఇది నీ ఇల్లేంటి అని అనంగానే, అవును, ఇది నా ఇల్లే, ఇదిగో డాక్యుమెంట్స్ కూడా అని చూపించేసరికి ఆ డాక్యుమెంట్స్ చూసి రోహిణి కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడే పక్కనే ఉన్న మనోజ్ షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక షాక్ అయిపోతూ, అసలిది మీ ఇల్లే ఎలాగయింది, ఇద్దరు భార్యాభర్తలు ఇది మా ఇల్లేనని 5 కోట్ల బిల్లు, ఈ బిల్లాన్ని 3 కోట్లకే ఇస్తామని చెప్పి మా దగ్గర 36 లక్షలు మొత్తం అడ్వాన్స్ తీసుకున్నారు అని అనంగానే, అసల అలా ఎలా ఇచ్చేశారయ్యా మీరు, రిజిస్ట్రేషన్ అవ్వకుండా ఏదో కొద్దో గొప్పో అడ్వాన్స్ ఇస్తారు గాని అలాగని అంత డబ్బు ఇస్తారా, ఈ ఇంట్లో ఉండే మొగుడు పెళ్ళమెవరో కాదో, ఈ ఇంటికి అద్దెకొచ్చినవాళ్లు, అసలే అప్పులు పాలైపోయారు, అందుకని ఇల్లు అద్దెకు కూడా నాకు సరిగ్గా కట్టడం లేదు, ఊరినుంచి వచ్చాక మిమ్మల్ని నేను ఖాళీ చేయిస్తానని చెప్పడంతో ఇక వాళ్లైతే వెళ్ళిపోయామన్నట్టు నాటకమాడి మీరు వచ్చాక వెళ్తామని మరొకసారి చెప్పి ఇక్కడే ఉండి మొత్తానికి నాకు తెలియకుండా నా ఇంటిని అమ్మేశారన్మాట. అయినా ఇంటిని కొనేటప్పుడు చుట్టుపక్కల వాళ్ళని ఎవ్వర్నీ కూడా మీరసలు పట్టించుకోరా అని అడుగుతూ ఉంటే అది అని తడబడుతూ ఉంటాడు మనోజైతే. ఇప్పుడు నా డబ్బులు అని అనంగానే, నీ డబ్బులా, నీ డబ్బులన్నీ గోవిందా అని అతను ఇంటి ఓనర్ అంటాడు. దాంతో ఇక లబోదిబో అని ప్రభావతి అందరూ కూడా ఏడుస్తూ ఉంటారు. అప్పుడే ఇక ఇంటికి వెళ్ళిపోయాక అంటూ ఉంటాడు సత్యం, నాకు ముందునుంచి అనుమానంగా ఉంది, నేను చెప్తూనే ఉన్నాను, ఇంత తక్కువ రేటుకి ఎంతకిస్తారో ఏదో ఉంది రహస్యమని చెప్పి, కాని ఎవరు నా మాట వినిపించుకున్నారు, ఎవరేం చెప్పినా వాడు ఇల్లు కడుతుంటే మీరు ఓర్చుకోలేకపోతున్నారా అని ఈవిడిగారు వచ్చేస్తుంది ఈ వెనకాల. మొత్తానికి ఇప్పుడు నీ కొడుకు ఎంత మోసపోయాడో చూడు,
రేపటి రోజున ఆ ముఖేష్ ఫోన్ చేసి మొత్తం ఫర్నిచర్కి డబ్బులు ఇచ్చేయమంటే ఏం చేస్తావురా నువ్వు, డబ్బులెక్కడ్నుంచి తీసుకొస్తావు అని అడుగుతూ ఉంటే ఇంకెవరు, ఇగో రోహిణియే ఇస్తుంది, రోహిణియే కదా మనోజుని కాపాడేది, వాళ్ళమ్మవాళ్ళని తీసుకో దగ్గర, వాళ్ళ నాన్నకి ఫోన్ చేశా, వాళ్ళ మావికి ఫోన్ చేశా, తను డబ్బులు తీసుకొస్తుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. మళ్ళీ తన పీకే చుట్టుకుందని ఇక చాలా రోహిణి అయితే టెన్షన్ పడిపోతూ ఉంటుంది. తర్వాత విద్యకి ఇదంతా కూడా జరిగింది చెప్పడంతో, అంటే ఆ మాత్రం తెలియకుండా అంత విల్లాని తక్కువకొస్తుందని ఎలా కొనేశారే మీరు, బుద్ధి లేకుండా అని అడుగుతూ ఉంటుంది విద్య. అదే నాకు అర్థం కావడం లేదే, అసలిదంతా కూడా నేను ఇలా జరుగుతుందనుకోలేదు, ఒక ఇంటికి వెళ్తామని ఆనందం తప్ప ఇవన్నీ కూడా నేను పట్టించుకోలేదు అని అంటూ ఉంటుంది రోహిణి అయితే. ఇంతలో రోహిణి దగ్గరికి చింతామణి మనిషి అయితే వస్తాడు. మిమ్మల్ని మేడం రమ్మంటున్నారని రోహిణిని అయితే తీసుకువెళ్తాడు. అప్పుడే రోహిణి చింతామణి దగ్గరికి వెళ్తుంది. ఎవరు మీరు అని అడుగుతూ ఉంటే, నువ్వు రోహిణితో, రోహిణివి, మీ నాతోటి కోడలివి కదా అని అడుగుతూ ఉంటుంది చింతామణి. అవును, నాతో మీకేం పని అని అడుగుతూ ఉంటుంది రోహిణి అయితే చింతామణితో. మీనా ఇప్పుడు తను ఫంక్షన్లకి డిజైన్స్ వేసి నాకు పోటీగా వస్తుంది, తన వల్ల నాకు అన్ని ఆర్డర్లు కూడా పోయాయి, అందుకనే నిన్ను అడ్డం పెట్టుకొని మీనా మీద కక్ష సాధిద్దామని అనుకుంటున్నాను అని అంటూ ఉంటే, మరి నాకేంటి లాభం అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక రోహిణి అలా అన్న తర్వాత ఇక చింతామణి, ఇగో 5 లక్షలు తీసుకో అని 5 లక్షలు చేతిలో పెడుతుంది. అవి చూసి ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. నువ్వు చెయ్యవలసిందల్లా ఆ మీనా కాళ్ళు చేతులు విరిగిపోవాలి, కాళ్ళు చేతులు విరిగిపోయి అవట్టుడైపోవాలి, పూలు కట్టడానికి చేతులు పనిచేయకూడదు, నువ్వు తనని ఎలాగైనా సరే యాక్సిడెంట్ చేయించాలి అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాకైపోతూ ఉంటుంది రోహిణి. అయితే అమ్మో ఇదంతా నావల్ల కాదు అని అంటూ ఉంటుంది. రోహిణి, నీకు 5 లక్షలకి ఇంకో 10 లక్షలు వేసిస్తాను, చెయ్యి అని బ్రతిమిలాడుతుంది. అప్పుడే ఇంక చెయ్యమని చింతామణి బతిమిలాడడంతో డబ్బులు చూసుకొని సరేనని, ఇప్పుడు డబ్బులు చాలా అవసరం అనుకొని వెంటనే అంతా కూడా తను ఒప్పుకుంటుంది. అలా ఒప్పుకొని డబ్బులు తీసుకొని ఇంక ఇంటికి వచ్చాక మీనా స్కూటీ బ్రేక్ వైరైతే తను కట్ చేసేస్తుంది. ఇక మీనా అయితే పూల డెలివరీకైతే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక రోహిణి అయితే చింతామణితో ఇలా అంటూ ఉంటుంది, మీనా ఇప్పుడే ఇంటినుంచి బయలుదేరింది కాబట్టి ఇప్పుడు మీరు అనుకున్నది చేసుకోండి అని అంటూ ఉంటుంది రోహిణి. ఆ మాటలన్నీ కూడా శృతి అయితే తన ఫోన్లో రికార్డ్ చేస్తుంది. ఇక ఫోన్లో రికార్డ్ చేసిన తర్వాత మొత్తం బ్రేకులు అయి తీసేశాను కదా, ఈ పాటికి మీనా పడిపోయుంటుంది అని అనుకునేలోపే అప్పుడే ఇక బాలు అయితే శృతికి ఫోన్ చేస్తాడు. డబ్బుడమ్మ, మీనాకి యాక్సిడెంట్ అయింది, తొందరగా రా అని చెప్పి అంటాడు. అప్పుడే ఇక అందరూ కూడా మీనా దగ్గరికైతే బయలుదేరుతారు. అలా మీనా దగ్గరికి బయలుదేరిన తర్వాత ఇంతలో ఇక రోహిణి అయితే నటించేస్తూ ఉంటుంది. రోహిణిని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక శృతి అయితే. ఇక డాక్టర్లు వచ్చి తనకి ప్రాణాపాయం ఏమీ లేదని చెప్తారు. అప్పుడే ఇక రోహిణికి ఏమైందని ఎంత కంగారు పడిపోయాను అని అంటూ ఉంటుంది రోహిణి. ఎందుకు రోహిణి అంత కంగారు పడ్డావు, కంగారు పడకు అని అంటూ ఉంటుంది శృతి అయితే. తర్వాత పోలీసులు అయితే హాస్పిటల్కి వస్తారు. వచ్చిన తర్వాత ఇక పోలీసులు రోహిణిని అరెస్ట్ చేస్తామని చెప్తారు. రోహిణిని అరెస్ట్ చేయడం ఏంటి అని అడుగుతూ ఉంటే, అవును అతన్ని అరెస్ట్ చేస్తున్నాము అని ఇక రోహిణిని అరెస్ట్ అయితే చేస్తారు. ఇక రోహిణిని అరెస్ట్ చేయడంతో మీనా బ్రేకులు తీసేసి చింతామణి ఆవిడతో చేతులు కలిపి మీనాని చంపాలనుకుందని వీడియోని బయటపెడుతుంది శృతి. చూశారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ అయితే చెయ్యండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు